ఎవరి పరిధిలో వారు, ఎవరు దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు వారి దగ్గరలో ఉన్నటువంటి వారికి కాస్త చేయూతనిస్తూ దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించాలి. నోవహు తాను చూడకుండానే, వర్షము రాకుండానే 120 సంవత్సరాలు ముందుగానే తన సొమ్ములన్నిటినీ ఖర్చు పెట్టి, విశ్వాసమును బట్టి దేవుని మాటకు విధేయుడై, భవిష్యత్తును చూచి దేవుని ప్రవచనాన్ని అర్థం చేసుకుని అద్భుతంగా స్పందించాడు. ఇట్లాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా ఏమన్నాడు? నేను ఎవరితో మాట్లాడుదును? అసలు నా మాట ఎవరు వింటున్నారు? ఎందుకు పట్టించుకోవటం లేదు? ఏమో. అందుకని దేవుని మాటను విందాం, దేవుడిచ్చిన బాధ్యతలను స్వీకరించి దేవుని పనిలో ముందుకు సాగుదాం. అలా కొనసాగుతున్న మీలో అనేకులను అభినందిస్తున్నాను. మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.